ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావును టార్గెట్ చేసింది. హరీష్ రావు ఉద్దేశిస్తూ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హరీష్ రావు ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి అంటూ చెప్పేసి కూడా సంచలన ఆరోపణలు చేసింది. మోసం చేసిన వ్యక్తికే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ను కవిత ప్రశ్నించింది. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పేసి కూడా ఎద్దేవా చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ మనగడ సాగించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం నిలదీయాలని చెప్పేసి కూడా కవిత సూచించారు. మనం చూసుకోవచ్చు కవిత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలను ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ అయితే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితమే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. అప్పటి నుంచి కూడా ఆమె జనం బాట అంటూ ఒక యాత్ర కొనసాగిస్తూ ప్రతి చోట కూడా బీఆర్ఎస్ను టార్గెట్గా చేస్తూ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హరీష్ రావు ఉన్నారో బావ హరీష్ రావుపై అయితే ఆమె టార్గెట్ చేస్తూ తప్పకుండా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ హరీష్ రావు ఎప్పుడు కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎందుకంటే మామ కేసీఆర్కు తలొగ్గి హరీష్ రావు ఎక్కడ కవిత గురించి మాట్లాడలేదని చెప్పి చెప్తున్నారు. మరో పక్క కవిత మాత్రం ఏమాత్రం భయం లేకుండా అయితే హరీష్ రావుపై అయితే కీలక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుపై కవితకు ఎంత కోపం ఉందని చెప్పేసి కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తేనే బీఆర్ఎస్కు మనుగడ ఉంటుందని చెప్పేసి కూడా కవిత అంటున్నారు. ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం జాగృతి అని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు. అంతేకాదు కవిత కూడా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నారు, జనం బాట యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు సానుభూతి పొందేందుకు కూడా కవిత ప్రయత్నం చేస్తున్నారు.